నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఇంతకుముందు అంటే ఎక్కువ ఇబ్బందులు పడేవాళ్ళు ఈ పూజలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక 3 వీడియోలు చేశాం దానికి సంబంధించి. నాకు అనిపించింది అప్పుడు ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి. ఏంటంటే మీరే చెప్తుంటారు, మీరు అంటే మీలాంటి పండితులు అందరూ, మనం ఏదైతే చేస్తామో మంచి చెడు పాప పుణ్యాలు వాటిని బట్టే మనం ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఎప్పుడైనా సరే అది అనుభవిస్తుంటాము, ఖచ్చితంగా కర్మఫలమే అని చెప్పి. మరి అటువంటప్పుడు మళ్ళీ మీరే చెప్తారు, వాటి నుంచి ఏదైనా కష్టం వచ్చింది అనగానే వాటి నుంచి బయటపడాలంటే ఈ పూజ చెయ్యండి, ఇది చేస్తే గనక మీరు దాని నుంచి బయటపడతారు, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి 2 రకాల మాటలు మీ దగ్గర నుంచే వింటున్నాము. అసలు ఏం నమ్మాలి గురువు గారు? జనరల్ గా జనాలంతా కూడా నమ్ముతుంటారు మనం చేసుకున్న దాన్ని బట్టే జరుగుతుంది అని. మరి జరుగుతున్నప్పుడు ఈ పూజల వల్ల ఫలితం వస్తుంది అని మీరు చెప్పింది మళ్ళీ మేము ఎట్లా తీసుకోవాలి? మిమ్మల్ని మీరు నమ్ముకుంటారుగా, తప్పకుండా నమ్ముతారుగా, అందులో సందేహం ఏం లేదుగా. ఇప్పుడు మీకు ఆకలిస్తుందిగా, కర్మ ఫలితం చెప్పి మీరు అన్నం తింటాం మానేస్తున్నారా? లేదు. అన్నం తినటం వల్ల ఏమవుతుంది? ఆకలి తీరుతుంది, మనకు ఆరోగ్యం మెండుగా ఉంటుంది. కర్మ అనేటువంటిది మనం అనుభవిస్తాం, కానీ అనుభవించేటువంటి కర్మ నుంచి మనం బయటపడటానికి భగవదారాధన అనుభవించక తప్పదు. కాకపోతే అందులో నుంచి శాతం తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది అంటే, ఆ జన్మ సహస్రేషం మొదటి నుంచి కూడా మనం పూజలు చేస్తుంటే ఏం చేస్తూ ఉంటాం? నాకు ఇల్లు కావాలి, ధనం కావాలి, వ్యాపారం పెరగాలి అనే మాత్రమే మనం కోరుకుంటున్నాం. నాలాంటి వాడు వెళ్ళి ఏమయ్యా నువ్వు అటువంటి కోరుకోకు అంటున్నాం, వింటారా? లేదు. వింటారా? ఎల్లవయ్యా అవతలకి అంటారు. కాదయ్యా, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఆ పాపాలు పోగొట్టుకోవాలనే నువ్వు పూజ చేస్తున్నావు, కర్మ అనుభవిస్తున్నావు. ఆ కర్మ నుంచి బయటికి రావాలంటే ఏంటంటే ఈ భగవదారాధన చేస్తే నువ్వు కర్మ నుంచి బయటకు వస్తావని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? కర్మ నుంచి బయటికి రావడానికి నువ్వు పూజ చేయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ కర్మ నుంచి బయటికి రావాలనేటువంటి సంకల్పం కాకుండా నాకు ఇవన్నీ కావాలని చేస్తున్నావు. కింద బొగ్గులు బాగా మండుతున్నాయి, కనకనలాడుతున్నాయి, పైనుంచి నువ్వు బొగ్గులు వేస్తున్నావు, ఇంకా అవి బూడిదైపోతాయా, నిలుస్తాయా? దాని మీద ఆచ్ఛాదన, ఇనప రేకో రాగి రేకో 4-5 రేకులు వేసేది, ఇనప బండ వేసేసి దాని మీద నువ్వు బొగ్గులు వేయి, అవుతాయిగా. స్ప్రింగ్ మీద మీరు నిలబడితే అది నిలబడినంతసేపు నిలబడుతుంది, అంతకన్నా ఎక్కువైతే ఏం చేస్తుంది? ఒక్కదంతంతుంది పైకి. అలానే మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైనప్పటికీ కూడా మనకున్న దోషాలు తొలగాలి అనేటువంటి విషయం ఒకటి. కర్మ అనుభవించవలసిందే ప్రతి మనిషి, దాని నుంచి పూర్తిగా తప్పించేటువంటి ప్రయత్నం ఎవరికి అవకాశం లేదు. దీనికి ఒక చిన్న కథ చెప్తా, ఖచ్చితంగా ఇది ఉన్నవాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారండి. ఒక అతను భగవంతుడి కోసం బాగా తపస్సు చేశాడు. ఆయనకి నుదుటి రాత ఏంటి అనేటువంటి విషయం తెలుసుకునే శక్తి ఇచ్చాడు భగవంతుడు. సరే, ప్రతి ఒక్కరు ఒక నుదుట చూస్తున్నారు, వస్తున్నారు. ఒకానొక సమయంలో, ఇది మీ అందరికీ చెబుతున్నాను, ఆవిడ ఒక ప్రశ్న అడిగారు, కర్మ అనుభవించవలసిందే కదా అని చెప్పి. అంటే మనం కర్మ అనుభవించేటువంటి సమయం మనకు పూర్తి కాలేదు అని అంటే ఏం చేసినా మనకు ఉపయోగం లేదు, అసలు ఏమీ చేయలేదు. ఆ కర్మ నుంచి మనం బయటపడే సమయం వచ్చింది అంటే కొన్ని ఆరాధనలు అనేటువంటి మనం చేయాలన్న స్ఫురణ వస్తుంది. లేదు, మనం ఏం చేయకపోయినా కొన్నిసార్లు కర్మ ప్రార్థన మనల్ని విరిచి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కథ చెప్తున్నా వినండి. నదీ స్నానానికి వెళ్ళొస్తుంటే ఆయన కాలికి ఒక పుర్రె తగులుతుంది, తలకాయ పుర్రె తీసి అవతల పడైపోతూ, అసలు దీన్ని నుదుటి మీద ఏం రాసింది అని చూస్తాడు. దాని నుదుట కూడా కనిపిస్తుందా గురువుగారు? చూస్తాడు. చూస్తే చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుందని రాసి ఉంటుంది. బ్రతుకున్న వాడికి అవమానం తెలుసు, చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత అవమానం ఏంటి? దీని సంగతి ఏంటో చూడాలి. అంటే ఏమిటి అంటే, ఎక్కడైనా సరే మనకు ఆ మోక్షం కలుగుతుంది, కర్మ ప్రార్థన తొలుగుతుంది అన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక మనిషి ద్వారా ఆ విధానాన్ని సడలింపచేస్తాడండి. తెలుసుకోవాల్సిన విషయం ఇదే. అతను ఆ పుర్రెని తీసుకెళ్ళి ఒక చెట్టు త్వరలో దాస్తాడు.
అంటే దాన్ని మళ్ళీ పక్కన పడేలా. ఓకే. సరే ఎలా అవమానం జరుగుతుంది, మోక్షం పొందుతుందని చెప్పి చెట్టు త్వరలో దాస్తాడు. పుర్రెకు మోక్షం ఏంటి, అసలు స్త్రీచే అవమానం ఎట్లా అని చెట్టు త్వరలో పెడతాడు. రోజు ఉదయం సాయంత్రం నదికి వెళ్ళి వస్తూ చూస్తూ ఉంటాడు. సరే అనుకోకుండా ఒక 2 రోజులు ఊరు వెళ్ళి రావాల్సి వస్తుంది. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చెట్టు త్వరలో అది ఉండదు. రోజు వెలుస్తుంటాడు, చూస్తున్నాడు, విచారం పట్టుకుంటుంది, ఏమైంది ఏమైంది ఏమైందని. ఇంతలోకి తన భార్య వచ్చి ఏంటి ఆలోచిస్తున్నారంటే, ఏం లేదులంటే చెట్టు ధరలో దాచిన మీ యొక్క ప్రియురాలి తలకాయనా అని అంటుంది. నీకెట్టా తెలుసు అంటే, ఊర్లో అందరూ చెప్పారు మీ ఆయన చెట్టు తలకాయలో ఒక పుర్రెని తీసుకెళ్ళి పెట్టాడు, మరి అతన్ని ఇష్టపడ్డ ప్రేమించిన అమ్మాయి ఏమో చనిపోతే వదులుకోలేక దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాచుకుని రోజు చూస్తున్నాడేమో అని చెప్పేటప్పటికి నాకు కోపం వచ్చి ఆ పుర్రెని తీసుకొచ్చి వేడి వేడి నీళ్లు దాని మీద పోసి ఆ కోపం చల్లారక రోట్లో పెట్టి దంచి పిండి చేసి అయినా కోపం చల్లారక గంగలో కలిపేసి అంటుంది. అంటే ఏమంటాడు, ఓ పిచ్చిదానా, దాని నుదుటన చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుందంటే అది ఏంటా నాకు అర్థంగా చూడటం కోసం అందులో పెట్టి అది ఉందా లేదా, దానికి ఎలా మోక్షం వస్తుందని చెప్పి రోజు నేను చూస్తున్నాను. వీళ్ళు నీకు ఏదో చెప్పారు, నువ్వు తీసుకొచ్చి దాని మీద వేడి వేడి నీళ్లు పోసావు, అవమానించావు, రోట్లు దంచావు, అవమానించావు, చివరికి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపావు, దానికి మోక్షం వచ్చింది. ఆ మోక్షం కూడా మళ్ళీ వీళ్ళ ద్వారానే వచ్చింది. అంటే కర్మ పరిపక్వత చెందటానికి, కర్మ ప్రారంభం అనుభవించడానికి, అందులో నుంచి బయటపడడానికి భగవంతుడు ఆ కర్మ నుంచి కూడా నువ్వు అనుభవిస్తుంటే నా పిల్లవాడే కదా, ఏదో ఒక రూపంలో వాడిని బయటపడేయాలని చెప్పి ఒక విధానాన్ని నీకు చూపిస్తాడు. దాన్ని ఆచరించటమా, ఆచరించి బయటపడటమా, ఇది కరెక్ట్ కాదులని చెప్పి వదిలేసి అనుభవించటమా అనేటువంటి విషయం మనకు మనం గమనించుకోవాలన్నమాట. ఈ కథలో సారాంశం అదంతా. ఎందువల్లంటే ఆయనకి దొరికింది, చదివాడు, పక్కన పడలేదుగా, అది ఎలా అనేటువంటి విషయం గురించి ఆలోచించాడు. మోక్షం ఎలా చెందుతుంది, మోక్షం ఎలా చెందుతుంది, అవమానం అంటే ఏంటి, పుర్రెకి అవమానం ఏంటి అంటే ఏంటంటే దానికి ఆ రకంగా కర్మ అనుభవించే తీరి ఉంది అంటే చచ్చిపోయిన తర్వాత కూడా అనుభవించవలసింది. చనిపోయిన తర్వాత కూడా ఎంతో అవమానం అనేటువంటిది మనం చాలామందిని చూస్తూ ఉంటాము. ఖననం చేసేసిన తర్వాత పోస్ట్ మార్టం అని చెప్పి మళ్ళీ ఒక నెలకి 2 నెలలకు మళ్ళీ అవమానమే కదా అది. దాన్ని ఎవరు తెప్పించగలుగుతున్నారు? ఇలా ఉంటే అంటే మీరే చెప్పారు, మీ పంతులే చెప్పారు, మీ పండితులే చెప్తున్నారు అంటే చెప్పేటువంటి దాంట్లో మంచిని ఎవరు గ్రహించట్లా, ఆ చెప్పేటువంటి దాంట్లో వాళ్ళకి ఏదైనా నచ్చితే దాన్ని మాత్రం తీసుకుంటున్నారు మినహాయిస్తే మంచిని తీసుకోవట్లేదమ్మా. ఇక్కడ చెప్పటంలో కాదు, విని ఆచరించేటువంటి దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు, మంది మాట వింది ఆవిడ, విని మోక్షం చెందింది అంటే అక్కడితో ఆవిడ ఒక కర్మ ప్రార్థన తీరిపోయింది. అంటే ప్రతి మనిషికి కర్మ ప్రార్థన తీరవలసిందే. కొన్ని ముందే తెలుస్తాయి, మనం తెలుసుకోలేం, అర్థం చేసుకోలేం, ఆచరించకపోతే ఆ ఒక్క ఫలితం అనుభవిస్తూ రావాలట్లా. అదమ్మా పరిస్థితి. నిజంగా స్టోరీ చెప్పిన తర్వాత ఇంకా అసలు డౌట్ పూర్తిగా క్లియర్ అయిపోయింది గురువుగారు. అసలు ఇంకేమన్నా చెప్తారా అన్నట్టుగా వెయిట్ చేసినా కానీ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మంచి క్లారిటీ వచ్చింది ఆ స్టోరీ తర్వాత. థ్యాంక్ యూ గురువుగారు.